నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు కసరత్తు పూర్తి. రాజకీయ నిర్ణయమే మిగిలిందన్న రాజ్నాథ్. మోదీ అమిత్ షాతో చర్చించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి. రాజ్నాథ్తో కేసీఆర్ చర్చలు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి నిధులివ్వాలని విజ్ఞప్తి. నేడు ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. డ్రగ్స్ కేసులో నేడు సిట్ ముందుకు చార్మి. హైకోర్టు ఆదేశాలతో మహిళా విచారణాధికారుల నియామకం. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రశ్నించే అవకాశం. హైదరాబాద్లో ఐటీ రంగానికి విస్తరించిన మత్తు మరకలు. వినియోగదారుల్లో 10 సంస్థల ఉద్యోగుల గుర్తింపు. యాజమాన్యాలను అప్రమత్తం చేసిన ఐటీ శాఖ. కాపు రిజర్వేషన్లపై నేడు పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ. అనుమతి లేదని స్పష్టం చేసిన ఏపీ పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా బలగాల మోహరింపు. గుజరాత్లో వరద బీభత్సంపై ప్రధాని మోదీ సమీక్ష. తక్షణ సాయం కింద 500 కోట్లు కేటాయింపు. నష్టమంచనాకు త్వరలోనే కేంద్ర బృందాలను పంపుతామని వెల్లడి. నేటి నుంచి భారత్ శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్. సిరీస్లో శుభారంభం చేయాలని కోహ్లీ సేన వ్యూహాలు. సొంత గడ్డపై సత్తా చాటాలని లంకేయుల కసరత్తు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపుపై కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రాజకీయ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం సందర్భంగా ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచ్చే వారికి స్థానికత మరో 2 ఏళ్లు పొడిగించాలని రాజ్నాథ్ను చంద్రబాబు కోరారు. ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించిన అనేక పెండింగ్ అంశాలపై చర్చించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్తో సమావేశమైన సీఎం స్థానికత అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి స్థానికత కల్పించే వెసులుబాటును 2019 వరకు కొనసాగించాలని కోరారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన ఇప్పటి వరకు పూర్తి కానందున ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు రాష్ట్రానికి రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. శాసనసభ స్థానాల పెంపు అంశాన్ని కూడా రాజ్నాథ్ వద్ద ప్రస్తావించగా ఇందుకు అంతా సిద్ధంగా ఉందని ప్రధాని భాజపా అధ్యక్షుడితో మాట్లాడి రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నించాలని సూచించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల పెంపు సాధించుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ సీట్స్ ఏవైతే ఉన్నాయో మళ్లీ డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచే కార్యక్రమం ఆర్డర్ పెండింగ్ ఉంది. ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. అందరూ పాజిటివ్ గా ఉన్నారు. ఇంకా అన్ని సమస్యల పరిష్కారం కావాలి. ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు లెస్ దెన్ 2 years ఉంది. ఆ విషయం చెప్పాను. మనం గట్టిగా అడిగాం. నేను మళ్ళీ అటు ప్రధానమంత్రి గారితో ఇటు అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం. రాజకీయాల్లో ఫాలోఅప్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడం. ఆర్థిక మంత్రి జైట్లీతో సుమారు 40 నిమిషాల పాటు చర్చించిన చంద్రబాబు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విదేశీ ఆర్థిక సాయం కింద 5 ఏళ్లలో 20,010 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంత ఖర్చు చేయలేదన్న ఆయన ఇప్పటికే ఉన్న విదేశీ చిన్న మొత్తాల పొదుపు, నాబార్డు రుణాలు తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించినట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి 90-10 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు ఆ ప్రకారం ఏపీకి 2015-16లో 2,951 కోట్లు, 2016-17లో 2,992 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. విదేశీ ఆర్థిక సాయం ద్వారా చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకునే రుణాలన్నీ కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినందున ఆ రుణాలను ఏపీ ప్రభుత్వ పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సహకరించాలని కోరిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో బకాయిలను నాబార్డు ద్వారా వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పనుల పురోగతిని జైట్లీకి వివరించిన సీఎం నిధులు సమకూరిస్తే మరింత వేగంగా పనులు కొనసాగించడానికి వీలుంటుందని తెలిపారు. ప్రాజెక్టు ఖర్చుపై సవరించిన అంచనాలను త్వరలోనే కేంద్రానికి పంపుతామని సీఎం చెప్పారు. ఎస్టిమేట్స్ అన్ని పంపించాలి. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ఉన్నాయి. అవన్నీ పంపిస్తాం. తొందరలోనే డీటెయిల్స్ అన్ని డిపిఆర్ పంపిస్తాం. ఇప్పుడు ఖర్చు పెట్టిన ఖర్చునికి డబ్బులు ఇమ్మంటున్నాం. ఒరిజినల్ గా 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రాజెక్టు పూర్తి చేసేదానికి
ఒక ఎస్టిమేట్స్ తయారు చేశారు. అందులో పవర్ ప్రాజెక్ట్స్ 4,000 కోట్లు పోతే 12,000 కోట్లు అది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఇస్తారని మళ్ళీ పంపిస్తాం. రివైజ్ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. డబ్బులన్నీ కానీ ప్రొవిజన్ కానీ పెడితే మనం 2019కి డిసెంబర్కు పోలవరం అన్ని విషయాల్లో పూర్తవుతుంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై మానవ వనరుల అభివృద్ది మంత్రి జవడేకర్ ను కలిసి చంద్రబాబు ఆరా తీయగా త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తామని, తర్వాత పార్లమెంటులో పెట్టి ఆమోదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ పరిధిలో 12,444 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు ఆమోదం తెలపాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ ను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అన్ని విధాలా అండగా ఉంటామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర తోమర్తోనూ సమావేశమైన సీఎం ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మంగళవారం రాజ్నాథ్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ఐఏఎస్, ఐపీఎస్ల కొరత ఏర్పడిందని రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్ అవసరమైన మేరకు అధికారులను తెలంగాణకు కేటాయించాలని కోరారు. హైకోర్టు విభజనను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇవాళ ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్న కేసీఆర్ ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన 450 కోట్ల రూపాయల నిధులు, సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో మైదానం అప్పగింత వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. ప్రధాని మోదీని కూడా కలిసేందుకు కేసీఆర్ సమయం కోరినట్లు తెలిసింది. మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణలో భాగంగా ఇవాళ సినీ నటి చార్మి సిట్ ఎదుట హాజరు కానుంది. రేపు మరో నటి ముమైత్ ఖాన్ హాజరు కానుండగా మహిళా అధికారి సమక్షంలో విచారణ జరగాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు 4 మహిళా అధికారుల బృందాన్ని తెలంగాణ ఆబ్కారీ శాఖ సిద్దం చేసింది. ఇవాళ చార్మిని ఏ అంశాలపై ఆరా తీయాలన్న దానిపై సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన వారంతా ముందుగా ప్రశ్నలను ఏ విధంగా ఎదుర్కోవాలో సిద్దమై వస్తుండటం వల్ల పంథా మార్చి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నలను నేరుగా కాకుండా సమానార్థం వచ్చేట్లు పరోక్షంగా ప్రశ్నలు అడగాలని నిర్ణయించినట్లు సమాచారం. సినిమా రంగంలో బాగా అలసిపోయినప్పుడు ఉపశమనం పొందేందుకు ఏం చేస్తారు? చిత్రీకరణ సందర్భంగా నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు పగటిపూట నిద్రపోవాల్సి వస్తే ఏం చేస్తారనే అంశాలపై ప్రశ్నించనున్నారు. రక్తం, గోర్లు, వెంట్రుకల నమూనాలు సేకరించకపోయినా కీలక సమాచారాన్ని రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చార్మిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించే అవకాశం ఉండగా అనుకున్న విధంగా సమాచారం రాకపోతే మరోసారి విచారణకు పిలిపించేలా రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల వ్యవహారం ఐటీ పరిశ్రమకు చుట్టుకుంది. 10 కంపెనీలకు చెందిన 10ల సంఖ్యలో ఉద్యోగులు ఈ మత్తుమందులను వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ విచారణలో బయటపడింది. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసి విచారించిన అధికారులు వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఓ నివేదిక సిద్దం చేసి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కు అందించారు. మత్తుమందులు వాడుతున్న ఉద్యోగులున్న ఐటీ సంస్థల యాజమాన్యాలను అప్రమత్తం చేసిన ఆయన ఉద్యోగుల తీరుపై నిఘా పెట్టాలని, మత్తుమందులకు దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రముఖ స్థానంలో ఉందని, మత్తుమందుల వల్ల సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుందని, అన్ని సంస్థలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు ఐటీ ముఖ్య కార్యదర్శి నుంచి లేఖలు అందుకున్న ఆయా సంస్థలు ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు అనుమానం కలిగిన వారికి వ్యక్తిగతంగా కౌన్సిల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మత్తుమందుల సరఫరాదారులను పట్టుకోవడానికి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పరిధిలోని ఐటీ సంస్థల వద్ద పోలీసులు మాటు వేసినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా ముందుకెళ్తున్నామని తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. తాము ఏ ఒక్క రంగం లక్ష్యంగా పనిచేయడం లేదని, విచారణ సందర్భంగా చాలా పేర్లు బయటకొస్తున్నప్పటికీ ఆధారాలు ఉంటేనే ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కేవలం ఆబ్కారీ కార్యాలయంలోనే కాకుండా పలుచోట్ల విచారణ చేస్తున్నామని, పలువురు కోసం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ క్రైమ్స్ బ్యూరో కూడా విచారణలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. క్రీడాకారుల కోసం ఉపయోగించే యాంటీ డోపింగ్ యంత్రాలను తీసుకురావాలని భావించినప్పటికీ వీలు కాలేదని మీడియాతో పిచ్చాపార్టీలో తెలిపారు. విచారణలో మాదక ద్రవ్యాల అవశేషాలు బయటపడకుండా కొందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, వీలైనంత ఎక్కువగా కలబంద రసం తాగడం, తలకు ఖరీదైన, ప్రభావం అధికంగా ఉండే షాంపూలు వినియోగిస్తున్నారని చెప్పారు. నోటీసులు జారీ చేసిన పాఠశాలలో అవగాహన చర్యలతో పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల బ్యాగులు, బాత్రూంలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం, మొబైల్ కాల్స్, చాటింగ్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని వెల్లడించారు.
మాదక ద్రవ్యాల వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహితంగా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన గంటా డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని గంటా వెల్లడించారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి. ఎస్పెషల్లీ కాస్త కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరాల్లో దీని మీద దృష్టి పెట్టండి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో అటువంటిది ఉంది అని ఎవరైనా అనుకునేదానికి అవకాశం లేకుండా చేయాలని చెప్పిన కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తన వారసుడిగా జస్టిస్ దీపక్ మిశ్రా పేరును సిఫార్సు చేశారు. ఆనవాయితీ ప్రకారం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించాలో సిఫార్సు చేసేందుకు కేంద్ర న్యాయశాఖ లేఖ రాయగా జస్టిస్ ఖెహర్ జస్టిస్ దీపక్ మిశ్రా పేరు సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని విధాన ప్రక్రియ సూచిస్తుండగా జస్టిస్ దీపక్ మిశ్రా ఈ జాబితాలో ముందున్నారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో అల్లాడుతున్న గుజరాత్కు తక్షణ సాయం కింద 500 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణ జరిపిన ప్రధాని అక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి సమీక్ష నిర్వహించారు. వరద నష్టంపై పూర్తిస్థాయి అంచనా పూర్తయిన తర్వాత మరింత సాయం అందజేస్తామని ప్రధాని తెలిపారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగుతాయని చెప్పారు. चाहे एग्रीकल्चर का मसला हो, बिजली पानी की चिंता का विषय हो, इन सारे विषयों पर भारत सरकार पूरी तरह से मदद करेगी. भारत सरकार की सारी एजेंसी जल्द से जल्द यहां पहुंच करके गुजरात सरकार के सर्वे की टीम करने वाली टीमों के साथ मिलकर के काम करेगी. इस वर्षा के तांडव में जिन लोगों ने अपने स्वजन को खोया है, जिनकी मृत्यु हुई है, राज्य सरकार ने उनको तत्काल मदद दी है, लेकिन प्रधानमंत्री राहत कोष से उनको अतिरिक्त 2 लाख रुपया भी देने की मैं घोषणा करता हूं. కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ నేడు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర తలపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో యాత్రను ముందుగా ప్రకటించిన సమయానికే ప్రారంభిస్తానని ఆయన ప్రకటించగా ఆ యాత్రకు అనుమతి లేనందున పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. సుమారు 6,000 మందితో కిర్లంపూడితో పాటు అమలాపురం, రావులపాలెం, రాజమహేంద్రవరం, కోనసీమలోని ఇతర ప్రాంతాలు, కాకినాడ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. జిల్లాలో పోలీస్ చట్టం 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముద్రగడకు మద్దతుగా కిర్లంపూడిలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని స్థానికులు నిర్ణయించారు. ఈ పరిస్థితిలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కాపు ఉద్యమాన్ని అణిచివేసేలా పోలీసు శాఖ వ్యవహరిస్తోందన్న ప్రచారం నిజం కాదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అణిచివేత మాకు అలవాట్లేదు. వీ డోంట్ డూ ఇట్. ఏ వ్యక్తికో ఏ లీడర్కో ఎగనెస్ట్ కాదు. మీరు వైలెన్స్ చేసి ఒక సమాజంలో అరాచకం లాంటిది సృష్టించారు 31 జనవరి 2016 నాడు. ఒకసారి మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం, మీడియా కూడా మాట్లాడుకోవచ్చు. ఏమేం చేశారు ఆ రోజు, అది ప్రతిసారి ఎలా చేయాలన్నా, ఎలా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరమే లేదు. చక్కగా ఏదో వేరే పని చేసుకోవచ్చు. ఈ పనులు ఎందుకు, ఎవరి పాటికి వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే పోతే. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను వెనుకబడిన తరగతుల్లో చేర్చే అంశంపై వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ కోరింది. ఈ అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన వివరాలపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి కమిషన్కు లేఖ రాశారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు ఏ మేరకు ఉండాలి, ఈ 4 కులాలకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు, వివిధ ప్రయోజనాలు పొందడానికి ఆర్థికపరమైన ప్రామాణికతలపై తగిన సిఫార్సులు చేయాలని ప్రభుత్వం గతంలోనే బీసీ కమిషన్ కోరింది. బీసీ సంక్షేమ కార్యదర్శి నుంచి వచ్చిన లేఖపై స్పందించిన బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి ఏ కృష్ణమోహన్ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశామని, వివిధ సామాజిక వర్గాలు వెల్లడించిన అభిప్రాయాలు, వినతులను పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలోనే నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. పాలేరు చెరువు కాలువలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 6 ఆత్మహత్య చేసుకున్నారు. కాలువ నుంచి 4 మృతదేహాలను వెలికి తీస్తున్న స్థానికులు మిగతా 2 కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా వస్త్రాలు చుట్టుకుని అర్ధరాత్రి కాలువలో దూకినట్లు స్థానికులు తెలిపారు. మృతులను సాహెబ్, మహబూబీ, సలీం, రజియా, షానాద్ బేగం, నస్రీనాగా గుర్తించారు. ఆత్మహత్యకు భయపడి మరో కుటుంబ సభ్యుడు షేక్ లాల్ కాలువలో దూకకుండా ఆగిపోయాడు. సామూహిక ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఏ నెలల్లో ఏ పంటల దిగుబడి తగ్గి ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుందో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో మార్కెటింగ్ శాఖ పనితీరుపై సమీక్షించిన మంత్రి కూరగాయలు, పండ్లు, పూలు సహా ఇతర పంటల ధరల స్థిరీకరణకు రాష్ట్రంలోనే డిమాండ్ మేర ఉత్పత్తులు పెరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్పేట సమీపంలోని వెనుకతల గ్రామం ఉల్లిసాగు, నిల్వపై అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం సహా నారాయణఖేడ్, సిద్దిపేట నియోజకవర్గాల నుంచి 50 మంది చొప్పున ఉల్లి రైతులను ఎంపిక చేసి వెనుకతలకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ఆగస్టు చివరకు 18.55 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 355 గోదాములు సిద్దమవుతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పత్తి దిగుబడి పెరిగే అంచనాలున్న దృష్ట్యా ఆగస్టు 15 లోపు కొనుగోళ్లకు ప్రణాళికలు రూపొందించాలని హరీష్ రావు సూచించారు. అంకురాలకు ఊతమివ్వడమే లక్ష్యంగా ఆవిష్కరణ విధానాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రానున్న 5 ఏళ్లలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అంకురాలను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన ఆవిష్కరణ విధానానికి సంబంధించి తాజా ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి 20 ఇంక్యుబేటర్లను వివిధ రంగాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. టీ హబ్ 2వ దశను 3 లక్షల చదరపు అడుగుల్లో 900 అంకురాలకు అనుకూలంగా 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ 2 ఇంక్యుబేటర్లు నెలకొల్పాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఐటీలో 1000, ఎలక్ట్రానిక్స్లో 300 సహా 5000 అంకురాలకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. వివిధ రంగాల్లో అంకురాల కోసం 2000 కోట్ల రూపాయలను సేకరించింది. అన్ని ఇంక్యుబేషన్ కేంద్రాలకు 2 GBPS ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు హైదరాబాద్లోని అంకుర కార్యక్రమాలన్నింటికీ టీ హబ్ను వేదికగా చేయాలని భావిస్తోంది. నూతన వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కంపెనీల కోసం అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించడం సహా ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. చిన్నారుల మరణాలకు ప్రధాన కారణమవుతున్న తట్టు, రూబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 28 వరకు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా 1,62 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ అందించనున్నారు. కార్యక్రమ సన్నాహక చర్యల్లో భాగంగా విజయవాడ, గుంటూరులో కార్యశాలలు నిర్వహించి అధికారులు, వైద్యులకు అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం ప్రారంభించింది. పూర్తి ఉచితంగా అందించనున్న వ్యాక్సిన్ ద్వారా ఏపీలో తట్టు, రూబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ సంచాలకురాలు అరుణకుమారి తెలిపారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ 8 వరకు మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి పిల్లలు 9 నెలల నుంచి 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ఒక డోస్ మనము ఈ క్యాంపెయిన్ ద్వారా ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. దీనివల్ల మనకేంటంటే మీజిల్స్ నుంచి, రుబెల్లా నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని వరుసగా 3వసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడంపై కొనసాగుతున్న సందిగ్ధతకు ఆ పార్టీ తెరదించింది. ఏచూరికి మరోసారి రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం ఇవ్వరాదని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించింది. పార్టీ అగ్రనాయకులెవరికి 2 సార్లు మించి రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం ఇవ్వరాదన్న నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎం స్పష్టం చేసింది. ఏచూరికి 3వసారి రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం కల్పించడంపై అనేక రాష్ట్ర శాఖలు వ్యతిరేకంగా ఉండటం సహా ఆయన గెలుపునకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడంపై విముఖత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏచూరి రాజ్యసభ సభ్యత్వం విషయంలో సిపిఎం కేంద్ర కమిటీ 2గా చీలిపోగా చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నారు. బంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏచూరి పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. 2 ఏళ్ల క్రితం శ్రీలంక సిరీస్తో టెస్టుల్లో మొదలైన జైత్రయాత్రను అప్రతిహతంగా సాగిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఇవాళ నుంచి మరోసారి అదే జట్టుతో 3 టెస్టుల సిరీస్లో తలపనుంది. క్రితంసారి గాలిలో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ ఈసారి విజయంతో శుభారంభం చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ జ్వరంతో మ్యాచ్కు దూరం కాగా
అతడి స్థానంలో అభినవ్ ముకుంద్ లేదా సారథి విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత టెస్టు జట్టుకు ఎంపికైన రోహిత్ శర్మ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహాలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు 50వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ సహా రవీంద్ర జడేజాలతో స్పిన్ విభాగం మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలతో పేస్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. అంతా కలిసికట్టుగా రాణిస్తే కొంతకాలం నుంచి నిలకల్లేమితో ఇబ్బంది పడుతున్న లంకపై విజయం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు సిరీస్లో ఓటమి అంచుల నుంచి విజయాన్ని అందుకున్న లంక అదే విశ్వాసంతో భారత్పై విజృంభించాలనే పట్టుదలతో కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన టెన్నిస్ క్రీడాకారులను దేశానికి అందించాలనే లక్ష్యంతోనే అకాడమీ ఏర్పాటు చేసినట్లు టెన్నిస్ తార సానియా మిర్జా తెలిపింది. ప్రపంచ టెన్నిస్ సంఘం నిర్వహించే టోర్నమెంటుకు సన్నాహకంగా హైదరాబాద్ శివార్లోని తన టెన్నిస్ అకాడమీ కోర్టులో సానియాతో పాటు బాలీవుడ్ నటి నేహా ధూపియా సరదాగా టెన్నిస్ ఆడారు. ఉర్రూతలూగించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. అంతర్జాతీయ క్రికెట్లో మహిళలు చక్కని ఆటతీరు కనబరిచారని ఈ సందర్భంగా సానియా కొనియాడింది. శ్రమించే తత్వం వల్లే సానియా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని నేహా ధూపియా పొగడ్తల వర్షం కురిపించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.